హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మంత్రికి ఘోర విషాదం. తట్టుకోలేక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే కాంగ్రెస్ మంత్రివర్గంలోని కొత్తగా చోటు దక్కించుకున్న మక్తల్ ఎమ్మెల్యే అయిన వాకిటి శ్రీహరి ఆ వెంటనే ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అయితే ప్రభుత్వం నియమించడం జరిగింది. దీంతో జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం కోసం ఆయన ఖమ్మం వచ్చారు. అప్పటికే ఆయన షెడ్యూల్ పౌర సంబంధాల శాఖ కూడా అఫీషియల్ గా ఖరారు చేస్తూ సమయం కూడా కేటాయించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లోని అధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. ఇందుకు ఇన్ఛార్జ్ గాను మంత్రి వాకిటి శ్రీహరి పెద్ద కాన్వాయ్లోనైతే హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఖమ్మం వచ్చారు. ముందుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి తన మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే వెలుకుంది. అయితే సమీక్షకు సిద్ధమవుతుండగా సడన్ గాను వాకిటి శ్రీహరి ఖమ్మం నుంచి వెళ్లిపోయారు. ఎంత ఫాస్ట్ గా హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చారు, అంతే ఫాస్ట్ గా ఖమ్మం నుంచి హైదరాబాద్ కి అయితే పయనమైపోయారు. అయితే జిల్లా కలెక్టర్ అనుదీప్ మర్యాద పూర్వకంగా మంత్రిని కలవకపోవడంతోనే మంత్రి అలిగి వెళ్లిపోయాడని మొదట ప్రచారం అయితే జరిగింది. కాసేపటికి మంత్రి శ్రీహరి కలెక్టర్ ని కలిసి బోకే తీసుకున్న ఫోటోలు అయితే బయటికి రావడంతో అసలు ఏం జరిగిందన్న ఆరా తీయడం అయితే అసలు విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏంటంటే సమీక్ష సమావేశానికి మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో ఇన్ఛార్జ్ మంత్రి సమీక్షకు హాజరు కావడం సబబు కాదని డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క చెప్పడంతో కొత్తగా ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన మంత్రి శ్రీహరికి చెప్పడంతో దీంతోనే ఖమ్మం వరకు వచ్చిన మంత్రి అయితే అర్ధాంతరంగా హైదరాబాద్ వచ్చేసినట్లుగాను సమాచారం అయితే అందింది. అయితే మంత్రి అలా వెళ్తే తనకు చెడ్డ పేరు వస్తుందని భావించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తెలివిగా వ్యవహరించినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే తనకు మంత్రి పదవి రావడానికి కృషి చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలవడానికి ఖమ్మం వచ్చి కృతజ్ఞతలు చెప్పినట్లుగా మంత్రి శ్రీహరితో చెప్పించే ప్రయత్నం అయితే చేశారట. అలా చెప్పిన మంత్రి అక్కడి నుంచి అంటే హైదరాబాద్కి వెళ్ళిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది అసలు కథ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.